హైదరాబాద్ నుంచి తాక్కొస్తున్నాడు, ఇక్కడ రాబోయే సార్ 2 సార్లు పడిపోయాడు అంటున్నారు. మరి పడిపోయినాన్ని మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా? పడిపోయినాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? పడిపోయినాన్ని మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా? పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు? ఇలాంటి ప్రశ్నలు నేను 22 ప్రశ్నలు అడిగాను. ఒకదానికైనా జవాబు చెప్పారా? కనుక మీడియా మిత్రులారా, దైవజనులారా, పబ్లిక్ ఇన్ కామన్ సత్యం బయటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది. వివేకానంద రెడ్డి కేసులో తారుమారు చేసేసి 6 సంవత్సరాలు అయింది. ఈయన అప్పుడే చెప్పాను మీకు ఇదే రూమ్లో, వాళ్ళ ఇద్దరిలో ఎవరు గెలిచినా వివేకానంద రెడ్డికి న్యాయం జరగదు, ఆయన కుటుంబానికి న్యాయం జరగదు. ఆయన చేశాడని ఈయన అంటాడు, ఈయన చేశాడని ఆయన అంటాడు. ఎవరు చేశారు? ఇంట్లో దారుణంగా హత్య చేసేస్తే ఈ రోజుకి ఎవరు చేశారని సిబిఐ కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు FBI ఎంక్వైరీ చేయిస్తాం, ఇంటర్నేషనల్ ఎంక్వైరీ చేయిస్తాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తాం. లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు. అంత ఫేక్ రుజువు అయిపోయింది కదా, ఇది అంత ఫేక్ అని. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీశాడు అని 100 కోట్ల హైందవుల తరపుని సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాం. మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయమా? మిత్రులారా, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు, ఆనరబుల్ CJ గారు శాంతి చూసారా? ఇవాళ హియరింగ్స్ మీరు చూసుంటారు. నా శాంతి సమిట్లో ఏమైంది యూరోప్లో తెలుసుకున్నారు. నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను, అలాంటి సమిట్లు మీరు చేయాలి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తాం అన్నారు. లేదు యువర్ ఆనర్, ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నారు. నేను ఆన్లైన్లో ఎపేర్ అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే నేను నిన్నే యూరప్ నుంచి మార్నింగ్ ఢిల్లీ వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగిందని చెప్పి. ఎందుకు? మన ఇండియన్ ఇమేజ్ని నేను కాపాడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ఒకరని 78 సంవత్సరాలుగా నేను ప్రకటించి ప్రపంచం అంతా 155 దేశాల్లో చెప్పింది. ఇవాళ ఏమంటున్నారు? అరే ముస్లింకి సెక్యూరిటీ లేదు, క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు, హిందూస్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. తప్పు, హిందూస్ కొట్టట్లేదు, చంపట్లేదు, ఎక్స్ట్రీమిస్ట్ చంపుతున్నారు. అది హిందూయిజంలో ఉన్నారు. అక్కడ పాస్టర్ ఖురాన్ బర్నింగ్ చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ అడ్డుకున్నానా లేదా? 200 కోట్ల ముస్లింకి న్యాయం చేశానా లేదా? కత్తి మహేష్ రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు ఆయన్ని ఖండించాం, అరెస్ట్ చేయించామా లేదా తెలంగాణలో? ఎందుకంటే బైబిల్లో దేవతల్ని, దేవుల్ని దూషించకూడదు. ఇక్కడ ప్రవీణ్ హిందూ, పుట్టినప్పుడు ముస్లిం, తల్లి ముస్లిం, తండ్రి హిందూ అనుకుంటా, తండ్రి ముస్లిము, తల్లి క్రిస్టియన్. చూసారా? అది మన దేశం. ప్రవీణ్ పగడాల తల్లి క్రిస్టియన్, తండ్రి ముస్లిం. తప్పేముంది? అబ్రహాం సంతానమే కదా. ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా? హిందూస్ క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకోకూడదా? అది ఒక కుటుంబం. అంత చక్కని టాలెంట్ ఉండి దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా? దుష్టులారా, దుర్మార్గులారా, నీచులారా, అసహ్యులారా, మీరు చూసారా ఆయన తాగడం? మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా? ఎక్కడ కొన్నాడు? చూపిస్తున్నారు డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా. మరి ఎక్కడ తాగాడు? 90 కిలోమీటర్ స్పీడ్లో తాగాడా? లోపల పెట్టుకొని, లేదా ట్యూబ్లో పంపించారు ఇంట్రావెనస్లో? అది కూడా చూపించాలి కదా. తాగినట్టు ఎక్కడైనా చూపించారా? ఆయన ముఖాన్ని ఎక్కడైనా చూపించారా? ఎవరికి మీరు పువ్వులు పెడతారు? దేశం కూలిపోద్ది, రాష్ట్రం కూలిపోద్ది. నేను ఒక మ్యాటర్ టేకప్ చేసిన తరువాత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుంటే మంచిది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, దేవుని కళ్ళు మీరు కప్పలేరు, దేవునికి లడ్డూలు పెట్టలేరు, దేవునికి పువ్వులు పెట్టలేరు. సత్యం తెలుసుకోండి,
సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి. అప్పుడు మీ క్లీన్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు ఉండిపోద్ది మీకు. ఒక వెల్ విషర్గా, ఒక స్పిరిచువల్ ఫాదర్గా, ఒక 22 సార్లు మిమ్మల్ని దీవించిన ఒక వ్యక్తిగా, ఒక లీడర్గా, మీరంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. సిబిఐ ఎంక్వైరీకి పంపించండి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీ చేతులు కడుక్కున్న వాళ్ళు అవుతారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది, నా ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్లో ఎంక్వైరీ చేయిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు, తెలుగు ప్రజలు 15 కోట్లు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఏదో ఉంది, ఫిషి వాషి ఫిషి. సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్గా, మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్లు చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడు మీద ఎయిరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్గా, ఓపెన్గా, మీ ఇష్టం. కనుక లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసునుగాక. ఎందుకు? సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి. మీడియా ఈజ్ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను. నేను చూసానా ఆయన హత్య? లేదు. నా ఇన్వెస్టిగేషన్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేశా, పోస్ట్ మార్టం వాళ్ళతో చేశా, పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేశా, ఫ్రెండ్స్తో చేశా. 19 years, 24 years, 4 years, 15 years ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా. నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని తేలింది. మీరు ఈ రూట్లో ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాను. మీరు చేయలేదు కనుక కోర్టుకు వెళ్ళాను. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ కోర్టుకు వెళ్ళాను. మీడియా ముందుకు వస్తున్నాను, క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను ఆ పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలు ఇప్పి నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ మాటలు నేను ఆడిన కదా ఆయనలాగా. మా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో మిమ్మల్ని పెడతాం. నాది ప్రేయర్ బుక్ ఉంది, మోస్ట్ పవర్ఫుల్ బుక్. 7గురిని బుక్లో పెట్టాను. 2009లో 7గురు చచ్చారు, అందరూ కుక్క చావు చచ్చారు. నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను, ఇంతవరకు చేయలా. పిండి అయిపోతారు, ముక్కలు అయిపోతారు. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి. God's power is the mighty power. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? 97లో మీరు ఏమన్నారో? అంజనీ కుమార్ మీ అప్పుడు కమిషనర్గా వచ్చారు. వర్షం పడుతుంది, గ్రౌండ్స్లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు. మీరు పైన కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చున్నారు. వెంటనే నేను నిలబడాను నర్సంలో సూట్ వేసుకొని. విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్నా. అప్పుడు రెయిన్ వైపు చూసా. స్టాప్,
ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు, సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని ఆపారని. ఆఫ్టర్ 2 hours 20 minutes ఐ విల్ కాల్, యూ కమ్ బ్యాక్ అన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది, మీరు అడిగారు ఎలా రెయిన్ ఆపారని. అదే ప్రభు నాతో ఉండబట్టి 1200 మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్ని దేశాల నుంచి వచ్చారు. నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను. ఆ సమిట్ పెట్టినాడు $28 బిలియన్, $1 బిలియన్ డొనేషన్ ఇచ్చేశాడు. అంటే 8,000 కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే. నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల నేను ఇంతవరకు ప్రేయర్ చేయట్లేదు, చెప్పించట్లేదు. వైఎస్ఆర్ అడుగున నన్ను అరెస్ట్ చేశాడు, డిటైన్ చేశాడు. ఏం చేశా? రోజు తగ్గానా? 58 సార్లు డిటైన్ చేశాడు, 58 సార్లు చెప్పించాను. చంపడానికి ప్రయత్నించాడు, పైకి పంపించేశా. నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది, తెలుసు కదా మీకు. లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. మీరు ముక్కలు అవుతారు, మీ ముక్కలు దొరకవు అన్న. ముక్కలు అయ్యారు, ముక్కలు దొరక. ఎందుకు చెప్తున్నాను ఇది? నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే, సత్యంతో పెట్టుకున్నట్టే, నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే. మీరు దేవుణ్ణే ఢీకొంటారా? సత్యాన్నే ఢీకొంటారా? అర్జెంటుగా ఆ పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ అనేయండి, లేదా నేను ఇచ్చే డైరెక్షన్లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ 1 వీక్లో. లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి.